హైకోర్టు చెబితే గాని పెద్దల అక్రమ కట్టడాలు కూల్చని హైడ్రా. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం. పేదలు హైకోర్టు పోకుండా వీకెండ్ కూల్చివేతలు చేస్తున్నారు. పెద్దల విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం కూల్చివేతలు. ఇది హైడ్రా తీరు. హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. అయితే ఈసారి వీకెండ్ కాకుండా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేషన్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ యాజమాని శ్రీధర్ అక్రమాలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగళవారం సంధ్యా శ్రీధర్రావుపై తీవ్ర ఆక్షేపణ వ్యాఖ్యం చేసింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. ఈ సందర్భంగా బాధిత ఫ్లాట్ యజమానులు వారి గోడును హైకోర్టుకు విన్నవించుకున్నారు. లేఅవుట్లో సరిహద్దుల్ని చెరిపివేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారు సంధ్యా శ్రీధర్రావుపై ఫిర్యాదు చేశారు. ఎక్కువ ఫ్లాట్లు కొని తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని సంధ్యా శ్రీధర్రావు ప్రయత్నించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఎక్కువ ఫ్లాట్లు తనవే ఉన్నాయని, లేఅవుట్లోని రహదారులు ఆ పక్కనే ఉన్న తమ ఫ్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని బాధితులు తెలిపారు. ఇక బాధితుల ఫిర్యాదులన్నీ విన్నాక జస్టిస్ విజయసేన్ రెడ్డి ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తాము హైడ్రాకు సూచించామని బాధితులకు తెలిపారు. అందులోని ఫ్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందని ధైర్యం చెప్పారు. లేఅవుట్లోని రహదారులను, పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి సూచించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈ నెల 18వ తేదీకి కేసును వాయిదా వేసింది.